అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మిరప నాణ్యత పెంచే కోతానంతర జాగ్రత్తలు, చాందిని పూల సాగులో అధిక దిగుబడికి పాటించాల్సిన మెలకువలు, చేపల పెంపకం లాభదాయకంగా ఉండేందుకు రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. చామంతిని పోలిన అందమైన పూబాల చాందిని. చాందినిని వార్షిక చామంతిగా పిలుస్తారు. విడిపూల కోసం వాడతారు. చాందినిలో తెలుపు, పసుపు రెండు రకాలు ఉన్నప్పటికీ తెలుపు రంగు పూలకు వాణిజ్యపరంగా మంచి గిరాకీ ఉంది. చామంతి పూతకాలం అయిపోయేటప్పటికీ జనవరి, ఫిబ్రవరి మాసాల నుంచి చాందిని పూలు మార్కెట్లో అందుకుంటాయి. చాందిని మొక్కలను అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు దఫదఫాలుగా నాటుకుంటారు. 130 నుంచి 150 రోజుల పంటకాలం కలిగిన చాందిని నుంచి వరుసగా 80 నుంచి 120 రోజుల పాటు ప్రతిరోజు పూల దిగుబడి పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం తోటలన్నీ మొగ్గ, పూత దశలో ఉన్నాయి. చాందిని నుంచి మంచి పూల దిగుబడి కోసం సాగులో పాటించాల్సిన మెలకువలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాల ఆచార్యులు డాక్టర్ పి ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. ఈరోజు మనము చాందిని అంటే దండల చామంతి గురించి తెలుసుకుందాం. దండల చామంతి చాలా ముఖ్యమైన పంట. చామంతిలో ఇదొక జాతి. ముఖ్యంగా ఇది ఏకవార్షిక చామంతి పంట కాబట్టి దీన్ని సాగు చేయడం చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పంటను చామంతితో పాటు దీన్ని కూడా సాగు చేసుకుంటే దాంతో పాటుగా మంచి లాభాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏకవార్షిక పంట కనుక దీని యొక్క కాలపరిమితి చాలా తక్కువగా ఉండటం వల్ల చామంతితో పోల్చుకుంటే ఇది తొందరగా పూతకు వస్తుంది. కాబట్టి దీన్ని చామంతితో పాటు కనుక సాగు చేసుకున్నట్లయితే మంచి లాభాలు ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీన్ని కనుక గమనించినట్లయితే ఇది చాలా గట్టి పంట కూడా, చాలా తెగులను, చెడుపెడులను కూడా తట్టుకోవడానికి ఆస్కారం ఉండే పంట. ముఖ్యంగా ఈ పంటను కనుక గమనించినట్లయితే ఈ పంట మనకి 1 మీటర్ వరకు పెరుగుతుంది. దీంట్లో శాఖీయంగా కూడా ఎక్కువ కొమ్మలు ఉండటం వల్ల పూల దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో కనుక మనం రకాలను కనుక గమనించినట్లయితే తెలుపు మరియు పసుపు రంగు రకాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పసుపు రంగు రకాల కంటే తెలుపు రంగు రకాలకి మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్లో. ఈ రకాలని మనం ఎన్నుకొని సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పంటని కనుక మనం గమనించినట్లయితే ఈ పంట నులి పురుగులను కూడా తట్టుకోవడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ పంట మనము ఎక్కువ లవణం ఉన్న నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. అంటే 7.5 కన్నా ఎక్కువ ఉదజని సూచిక ఉన్న నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. దీన్ని కట్ ఫ్లవర్గా కూడా సాగు చేసుకోవచ్చు, లేకపోతే విడిపూలుగా కూడా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. దీని వాతావరణ పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే ఇది అధిక ఉష్ణోగ్రతలని కానీ ఎక్కువ వర్షపాతాన్ని తట్టుకోలేదు. వర్షాలు ఎక్కువ ఉన్న సమయంలో దీన్ని కనుక మనం నాటుకున్నట్లయితే పూలు వర్షాలకి వడలిపోవడం జరుగుతుంది. పూల యొక్క నాణ్యత బాగా తగ్గిపోతుంది. అంతేకాకుండా అధిక ఉష్ణోగ్రతలు అంటే 35 కన్నా ఎక్కువ డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో కూడా దీన్ని సాగు చేయడానికి అనుకూలంగా ఉండదు. పూల నాణ్యత, దిగుబడి ఎక్కువగా తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని కనుక సాగు చేయడానికి మనకి మినిమం ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెంటీగ్రేడ్
సెంటీగ్రేడ్, మ్యాక్సిమం ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న సమయంలోనే దీన్ని సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా దీని నేలని కనుక గమనించినట్లయితే ఇది ఎర్ర గరప నేలలు, సారవంతమైన ఎక్కువ సేంద్రియ పదార్థం ఉన్న నేలలు, అంతేకాకుండా మురుగునీరు ఇంకిపోయే ఎక్కువ నేలల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే చామంతిలో వేరు వ్యవస్థ పైనే ఉండటం వల్ల దీని పీచు వేర్లు పైన ఎక్కువ విస్తరిస్తాయి కనుక దీనిలో మురుగునీరు వ్యవస్థ అంటే డ్రైనేజ్ ప్రాపర్గా ఉన్న నేలలోనే సాగు చేసుకున్నట్లయితే వేరుకుళ్ళు రాకుండా ఉంటుంది. కాబట్టి అలాంటి నేలనే ఎన్నుకోవాల్సి ఉంటుంది. దీని కాల పరిమితిని దీన్ని నాటుకునే సమయాన్ని కనుక గమనించినట్లయితే ముఖ్యంగా రైతు సోదరులు ఈ పంటను సెప్టెంబర్ మాసంలో కనుక విత్తుకున్నట్లయితే నారు పోసుకుని, ఇది విత్తనం ద్వారా ప్రవర్ధనం చేసేది. మామూలు చామంతి అయితే మనం కొమ్మ కత్తిరింపులు కటింగ్స్ ద్వారా మనం ప్రవర్ధన చేసుకుంటాం, దాని కటింగ్లో నాటుకుంటాం. కానీ ఇది మాత్రము విత్తనం ద్వారా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విత్తనం ద్వారా చేసుకోవడం కాబట్టి దీన్ని నార్మల్లో పెంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి విత్తనాన్ని మనము సెప్టెంబర్ మాసంలో కనుక విత్తుకొని నెల రోజుల తర్వాత అంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో కనుక నాటుకున్నట్లయితే, దఫలవారీగా నాటుకున్నట్లయితే మనము దీన్ని పూలు మార్చి వరకు కనుక పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎకరానికి మనం సరిపడా విత్తనం కావాలంటే 250 నుంచి 300 గ్రాముల విత్తనం సరిపోతుంది. విత్తన శుద్ధి ఇది క్యాప్టన్ 2 గ్రాములు ఒక కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేసుకొని 1 మీటర్ వెడల్పు 3 నుంచి 4 మీటర్ల పొడవులో 15 సెంటీమీటర్ల ఎత్తులో నారుమడి చేసుకోవాలి. నారుమడిలో ముఖ్యంగా 1 స్క్వేర్ మీటర్కి 4 నుంచి 5 కిలోల పశువుల ఎరువుతో పాటు 2 నుంచి 3 కిలోల వర్మీ కంపోస్టు, 2 కిలోల కోకోపీట్, ఇవన్నీ మిశ్రాన్ని కలుపుకొని నారుమడిని చేసుకున్నట్లయితే నారుమడిలో మురుగునీరు వ్యవస్థ మంచిగా ఉండి మొక్కలు దృఢంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మొక్కలు నాటుకున్న టైంలో నారుమడిలో వరుసల్లో నాటుకోవాల్సి ఉంటుంది. నాటుకున్న తర్వాతకి వారం నుంచి 10 రోజుల్లో మొక్కలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన తర్వాతకి 2 వారాలకి మనం ఒకసారి 19 1 గ్రాము ఒక లీటర్ కలిపి పిచికారి చేసినట్లయితే మొక్కలు దృఢంగా పెరుగుతాయి. నారుమడి పెంచుకున్న తర్వాతకి 30 నుంచి 35 రోజుల వ్యవధిలో దీన్ని ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. 4 నుంచి 6 ఆకులు వచ్చిన తర్వాత ఆ వయసులో మొక్కలు నాటుకున్నట్లయితే దృఢంగా మొక్కలు పెరిగి ఏపుగా పెరిగి మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నేలను తయారీ విషయంలో చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా 1 ఎకరానికి ఆఖరి దిక్కులో మనము 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 50 నుంచి 60 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు నత్రజని ఎరువు అయిన యూరియాని కూడా మనము 50 కిలోలు 1 ఎకరానికి కనుక వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాతకి ఆ మొక్కలను మడులు చేసుకొని ఆ తర్వాతకి మొక్కలు నాటుకోవాల్సి ఉంది. నాటుకోవడానికి మనము 30 సెంటీమీటర్లు ఇంటూ 30 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాల్సి ఉంటుంది. ఇలా మనకి 1 ఎకరానికి సుమారు 40 నుంచి 45 వేల మొక్కలు పడతాయి. కాబట్టి ఈ విధంగా నాటుకున్నట్లయితే మొక్కలు మంచిగా పెరగడానికి, ఎక్కువ వేపుగా పెరగడానికి, మొక్కలు పెరగడానికి మరియు శాఖీయంగా ఎక్కువ కొమ్మలు రావడానికి ఈ దూరంలో నాటుకుంటే మంచి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. నాటుకున్న తర్వాతకి 30 రోజులకి మొక్కలు పెరుగుతున్న సమయంలో 30 రోజులకి రెండో దఫాగా పైపాటుగా నత్రజని ఎరువైన యూరియాని 50 కిలోలు 1 ఎకరానికి కనుక వేసుకున్నట్లయితే మొక్కలు బాగా శాఖీయంగా ఎక్కువ కొమ్మలతో పెరిగి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నీటి యాజమాన్యాన్ని కనుక చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులను బట్టి నీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. డ్రిప్ ద్వారా అయితే నీరు ఇచ్చినట్లయితే ప్రతి మొక్కకు 400 నుంచి 500 మిల్లీలీటర్ల నీరు ఇవ్వవలసి ఉంటుంది. అదే మామూలుగా నీరు ఇచ్చుకున్నట్లయితే ప్రతి 2 రోజులకి లేదా 3 రోజులకి వాతావరణ పరిస్థితులను బట్టి నీరు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కలుపు నివారణ కనుక గమనించినట్లయితే 2 నుంచి 3 సార్లు చేతి కలుపు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మొక్కలు నాటిన 30 రోజులకి మొదటి కలుపు కనుక తీసుకున్నట్లయితే మొక్కలు వేర్లు బాగా పెరిగి మొక్కలు దృఢంగా పెరిగి ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క పూత సమయాన్ని మనం గమనించినట్లయితే మనం విడతల వారీగా అంటే ఒకటేసారి కనుక విత్తనం పోసుకోకుండా 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 సార్లు కనుక విత్తనాన్ని పోసుకొని 3 నుంచి 4 సార్లు కనుక ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మనకి డిసెంబర్ మాసం నుంచి మార్చి మాసం వరకు పూలను పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నాటిన మనకి 50 నుంచి 60 రోజులకు పూతకు వస్తుంది. ప్రతి మొక్క నుంచి సుమారుగా 200 నుంచి 250 గ్రాముల పూలు అంటే 1/4 కిలో దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. 1 ఎకరానికి కనుక మనం గమనించినట్లయితే సుమారు 4.5 నుంచి 6 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇలాంటి శాస్త్రీయపరమైన అవగాహనతో కనుక ఈ పంటను సాగు చేసుకుంటే మంచి దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది.
రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట మిరప. విశ్వ విపణిలో మనం పండించే మిర్చికి మంచి పేరుంది. గుంటూరు, వరంగల్, ఖమ్మం జిల్లాలు మిరప సాగుకు పెట్టింది పేరు. అయితే ఏటికేడాది మిరప సాగులో సమస్యలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో మిరప చేలల్లో కోతలు చేస్తున్నారు. మిర్చి సాగంతా ఒకెత్తైతే కోత అనంతర జాగ్రత్తలు మరో ఎత్తు. మిరప రైతులు కోత సమయంలోనూ కోత అనంతరం సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు నష్టాలను అధిగమించే వీలుంది. కోత, ఆరుదల సమయంలో చేపట్టాల్సిన ఆ జాగ్రత్తలేవో ఇప్పుడు తెలుసుకుందాం. మిరప పంట రకాల ఎంపిక, పంట వేసే సమయం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి 150 నుంచి 180 రోజుల్లో చేతికంది వస్తుంది. నారు నాటిన 50 నుంచి 60 రోజులకు పూత వస్తుంది. పూత వచ్చిన సుమారు నెల రోజులకు పంట మొదలవుతుంది. మొదటి పంటను పచ్చిమిరప కింద కోసి తీసుకుంటారు. అనంతర కోతలను ఎండుమిర్చికి వదులుతారు. మిరపలో మంచి దిగుబడులు పొందటానికి రకాల ఎంపిక చాలా ముఖ్యం. ఎకరాకు సూటి రకాలైతే 25 క్వింటాళ్లు, హైబ్రిడ్ రకాల్లో 35 నుంచి 45 క్వింటాళ్లు ఎండుమిర్చి దిగుబడి రావటానికి అవకాశం ఉంటుంది. మిరపకాయల రంగు, ఘాటు, నాణ్యతను నిర్దేశిస్తాయి. మిరప నాణ్యతా ప్రమాణాలలో తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాయలు కోసినప్పుడు 75 నుంచి 80% తేమ ఉంటుంది. దీనిని 10 నుంచి 11% వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. కాయ పొడవుగా ఉండి గింజల శాతం, వాటి బరువు, మంచి రంగు, ఘాటు కలిగిన కాయలు నాణ్యమైనవి. మిరప సాగులో కోతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. కోతకు ముందే పంటకు నీటి తడులివ్వాలి. కాయ కోతకు కనీసం 15 రోజుల ముందు నుండి ఎటువంటి సస్యరక్షణ మందులు పిచికారీ చేయకూడదు. చేసినట్లయితే మిరపకాయల మీద అవశేషాలుండే ప్రమాదం ఉంటుంది. మిరప కోత సమయంలోనూ కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. మొక్కల మీద పూర్తిగా పక్వానికి వచ్చి రంగు వచ్చిన కాయలను పొడి వాతావరణం ఉన్న సమయాల్లో మాత్రమే కోయాలి. కాయల్ని మొక్క మీద మరీ ఎక్కువగా పండనిస్తే కాయలు ముడతలు పడడమే కాకుండా సూర్యరశ్మి అధికంగా సోకి రంగు తగ్గి నాణ్యత కోల్పోతాయి. అలానే కాయ మొక్క మీద అరపండినట్లయితే కాయ పండిన వెంటనే ముడతలు పడి నాణ్యత కోల్పోతుంది. కాయలు పండిన తరువాత ఎక్కువ కాలం మొక్క మీద ఉంచినట్లయితే ఎండిన తరువాత పాలిపోయినట్లు కనిపిస్తాయి. అందువల్ల కాయలను రంగు తిరిగిన వెంటనే కోయాలి. ఇలా కోసినట్లయితే ఎండిన తరువాత తొడిమ ముడత పడక కాయలకు మంచి నిగారింపు వస్తుంది. వీలైనంతవరకు కాయకుళ్ళు తెగులు, కాయతొలుచు పురుగు ఆశించిన కాయలను వేరు చేసుకోవాలి. కాయ నాణ్యత, దిగుబడులు పెరగాలంటే సరైన సమయంలో కోయటంతో పాటు ఎప్పటికప్పుడు పండిన కాయలను తరచుగా వీలైనన్ని ఎక్కువసార్లు అంటే 7 నుంచి 8 కోతలు కోయాలి. కాయలు కోసిన తరువాత ఒకరోజు రాశిగా పోసి పట్టాలతో కప్పినట్లయితే కాయలన్నీ సరిసమానంగా పండుతాయి. కాయలు నేలపై నేరుగా గాని లేక ఇసుక లేదా పేడ అలికిన కళ్ళాలపై గాని ఆరబెట్టకూడదు. ఇలా ఆరబెట్టినట్లయితే ఆస్పరిజిల్లస్ అనే శిలీంధ్రం వలన ఆఫ్లాటాక్సిన్ అనే విష పదార్థాలు సోకే ప్రమాదం ఉంటుంది. దీనివలన కాయ నాణ్యత దెబ్బతింటుంది. కోసిన కాయలను పాలిథీన్ పట్టాల మీద కాని శుభ్రమైన కాంక్రీటు కళ్ళాల మీద మాత్రమే ఆరబెట్టుకోవాలి. 10% మించి ఎక్కువగా తేమ ఉండకుండా కాయలను పలుచగా పోసి కనీసం 15 నుంచి 20 రోజుల పాటు తిరగతిప్పుతూ ఎండబెట్టుకోవాలి. కాయలు ఎండకపోతే రంగును, మెరుపును త్వరగా కోల్పోతాయి. కాయలను రాత్రిళ్లు మంచుబారిన పడకుండా పరదాలు కప్పి ఉంచుకోవాలి. కాయలను ఎండబెట్టేటప్పుడు దుమ్ము, ధూళి, చెత్త చెదారం చేరకుండా శుభ్రంగా చేసుకోవాలి. తెగులు ఆశించిన తాలుకాయలు ఏరి వేరు చేసుకోవాలి. అకాల వర్షాలకు గురికాకుండా, మంచుబారిన పడకుండా, రంగు కోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్లలో లేదా బ్యారెళ్లలో గానీ ఎండబెట్టి నాణ్యమైన మిరపకాయలను పొందవచ్చు. ఇలా ఎండబెట్టుకున్న మిరపకాయలను నిల్వ చేయడానికి తేమ లేనటువంటి పొడి గోనె సంచులను వాడుకోవాలి. ఎండిన కాయలను గోనె సంచులలో నింపేటప్పుడు కాయలపై నీరు చల్లకూడదు. నిల్వ చేసిన బస్తాలకు తేమ తగలకుండా అడుగున చాపలు లేదా వరిపొట్టు, కర్ర చెక్కలు లాంటివి పరుచుకోవాలి. గోడల నుండి 50 నుంచి 60 సెంటీమీటర్లు ఎడంగా బస్తాలను పేర్చుకోవాలి.
శీతలీకరణ గిడ్డంగుల్లో నిల్వ చేస్తే కాయలో 8 నుంచి 10 నెలల వరకు రంగు, నాణ్యత కోల్పోకుండా ఉంటాయి. కాయలు రంగు రావటానికి నిషేధిత కృత్రిమ రంగులను వాడకూడదు. నిల్వ చేసిన మిరపకాయలను అప్పుడప్పుడు ఎండబెడుతూ ఉండాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు పాటించినట్లయితే మిరపలో నాణ్యమైన దిగుబడులు రైతులు పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో మంచినీటి చెరువులు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కార్పు రకాలైన బొచ్చె, రోహు, మృగాల వంటి చేప రకాలను పెంచుతూ ఉంటారు. కార్పు చేపల పెంపకంలో విత్తనం, మేతల ఖర్చులు బాగా పెరిగిపోయాయి. సాధారణంగా అధిక శాతం రైతులు చేప పిల్లల కోసం నర్సరీలపై ఆధారపడుతుంటారు. చేప పిల్ల పరిమాణం, వయస్సును బట్టి పెంపక కాలం ఆధారపడి ఉంటుంది. కాబట్టి రైతులే సొంతంగా పిల్లను మూడంచెల పద్ధతిలో పెంచుకొని సైజు వచ్చాక పెంపక చెరువుల్లో నిల్వ చేస్తే ఖర్చులు కొంతవరకు తగ్గుతాయి. వీటితో పాటు వెన్నామి రొయ్యలను కలిపి పెంపకం చేసినప్పుడు రైతులు అదనపు ఆదాయం పొందే వీలుంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, నెల్లూరు జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాఖ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ హరిసాధు. కార్పు చేపల పెంపకం అనేది 3 టైర్ సిస్టమ్ విధానంలో జరగాలి. 3 టైర్ విధానం అనగా నర్సరీ విధానం ఒకటి, రీరింగ్ విధానము, అలానే గ్రోఅవుట్ విధానం. నర్సరీ విధానంలో దాదాపు 3 నెలల పాటు ఈ స్పాన్ని మనం సాగు చేసినట్లయితే దాదాపు నర్సరీ చెరువుల యొక్క విస్తీర్ణము 10 నుంచి 20 సెంట్ల లోపు ఉండొచ్చు. సుమారు 3 నెలల కాలంలోనే మనకు 30 గ్రాముల సైజుకు వస్తాయి. అయితే ఈ నర్సరీ చెరువుల్లో ఈ ప్రోటీన్ శాతం ఎక్కువ ఇవ్వాలి కాబట్టి వేరుశనగ చెక్క, తవుడు మనం సమపాళ్ళలో ఇచ్చినట్లయితే నర్సరీ చెరువుల యాజమాన్యం అనేది సాగిపోతుంది. తర్వాత ఈ నర్సరీ చెరువుల్లో ఉండేటటువంటి చేప పిల్లలని దాదాపు 6 నుంచి 9 నెలల పాటు రీరింగ్ చెరువుల్లో మనం సాగు చేయాలి. అలా రీరింగ్ చెరువుల్లో మనం సాగు చేసినట్లయితే సుమారు 150 నుంచి 200 గ్రాముల సైజుకి 9 నెలల కాలంలోనే చేరే అవకాశం ఉంటుంది. తదుపరి మనం ఈ రీరింగ్ చెరువుల నుంచి వచ్చేటటువంటి చేపలను మనం పట్టుబడి చేసి పెంపక చెరువుల్లో సాగు చేసినట్లయితే పెంపక చెరువుల్లో దాదాపు 6 నుంచి 7 నెలలకే కిలో నుంచి 1.5 కిలో సైజు వచ్చే అవకాశం ఉంటుంది. విధిగా 7 బారిన పిల్లలను సాగు చేసినట్లయితే మాత్రమే మనకు కార్పు చేపల పెంపకంలో సాగు ముందుకు పోయే అవకాశం ఉంది. అలా కాకుండా రైతులు ఈ దళారుల నుంచి చేపలను కొని సాగు చేసినట్లయితే ఈ 4 నుంచి 5 నెలల వయసు ఉండేటటువంటి చేపలని 7 బారిన పిల్లలుగా చెప్పడం జరుగుతుంది. అలాంటి చేపలను మనం రైతులు తీసుకొచ్చి సాగు చేసినట్లయితే పంట కాలం పెరిగిపోయి మేత ఖర్చు పెరిగిపోయి నష్టాలు పడే అవకాశం ఉంటుంది. కనుక ప్రతి రైతు కూడా విధిగా ఈ 3 విధానాలని వారి యొక్క చెరువుల్లో పాటించాలి. కార్పు చేపల పెంపకంలో దీనికి ఉండేటటువంటి లిమిటేషన్స్ దీనికి ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకు మేత ఖర్చు పెరిగిపోయింది. యాజమాన్య పద్ధతుల మీద మందులైతేనేమి, మిగతా అంశాల మీద అయితేనేమి, లేబర్ విషయంలో అయితేనేమి అన్ని విధాలా మనకు ఖర్చు పెరిగిపోయినందువలన కిలోకి దాదాపు 90 రూపాయల వరకు పంట ఖర్చు అవుతూ ఉందన్నమాట. రైతు అమ్మేటప్పుడు 120 రూపాయలకు అమ్మగలుగుతున్నాడు. అంటే కిలోకి 30 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. అలా ఈ కార్పు చేపల పెంపకంలో మనం ఎకరాకి 3000 చేపల సాగు చేసి 3 టన్నులు తీసినప్పటికి కూడా దాదాపు 10 నెలలు లేదా సంవత్సరానికి కేవలం 1,00,000 రూపాయల ఆదాయాన్ని మించి రావట్లా. ఇలా 3 టైర్ సిస్టమ్ పాటించిన పక్షంలో 2 సంవత్సరాల్లో 3 క్రాపులు దిగలుగుతాం కనుక ఎకరాకి 2 సంవత్సరాల్లో 3 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే వీటితో పాటు రైతులు విధిగా కొన్ని శాస్త్రపరమైనటువంటి టెక్నిక్స్ వాడుకోవడం మంచిది. ఈ యొక్క కార్పు చేపలతో పాటు వెన్నామి రొయ్యలను మనము ఎకరాకి 70 నుంచి 1,00,000 వరకు వెన్నామి రొయ్య పిల్లలను మనం సాగు చేసినట్లయితే, వాటితో పాటు సాగు చేసినట్లయితే మనకు అదనంగా దాదాపు 500 నుంచి 600 కిలోల వరకు దిగుబడి వస్తుంది. సుమారు ఈ రొయ్యల ద్వారానే మనకు దాదాపు 1,00,000 రూపాయల నికర ఆదాయం వస్తుంది. అలా చేపల సాగు 3 టైర్ సిస్టమ్ పాటించిన పక్షంలో కూడా గ్రోవుడ్ చెరువులు ఉంటాయి కాబట్టి ఆ గ్రోవుడ్ చెరువుల్లో మనం ఈ పాలికల్చర్ విధానంలో వెన్నామి రొయ్యలను సాగు చేసే అవకాశం మనకు ఉంది కనుక 2 సార్లు మనం వెన్నామి రొయ్యలను మనం ఆ కార్పు చేపలతో పాటు మనం సాగు చేయొచ్చు. అలా చేసినప్పుడు ప్రతి క్రాపులో కూడా ఎకరాకి 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది. అలా చేపల్లో వచ్చే 1,00,000 రూపాయల ఆదాయంతో పాటు వెన్నామి రొయ్యలు ఇంకొక మరో 2 లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు
రైతులు ఇలాంటి శాస్త్రపరమైనటువంటి పరిజ్ఞానాన్ని కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మనం గత 15 సంవత్సరాలుగా ఈ విధానాన్ని మనం ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాం. అది చాలామంది రైతులు పాటిస్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మనకు వ్యాధులు అనేది సహజంగా మనకు వస్తూనే ఉన్నాయి. కారణం ఏంటంటే మనకు చెరువును ఎండబెట్టే పరిస్థితి లేదు. అందువల్ల ప్రధానంగా మనకు ఈ ఆర్గానిక్ లోడ్ పెరగడం, బ్యాక్టీరియల్ లోడ్ పెరగడం జరుగుతుంది కనుక రైతులు ఈ వ్యాధుల నివారణలో భాగంగా మనకు ఎప్పటికప్పుడు ఎకరాకి ఒక 5 కిలోలు సాయిల్ మ్యాక్స్ లాంటి మందులను మనం వాడినట్లయితే నీటిని మరియు నేలని ఇవి శుద్ధిపరిచి మంచి ఉపయోగకరమైన బ్యాక్టీరియా కనుక అనుకూలంగా చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు మినరల్స్ మనం ప్రతి ఎకరాకి 10 కిలోల పాటు క్లోరైడ్ ప్లస్ ఒక 10 కిలోలు, హైమిన్ ప్లస్ ఒక 10 కిలోలు మనం ఇచ్చినట్లయితే చేపల చెరువుల్లో మన పాలికల్చర్ విధానం రొయ్యలకు మరియు చేపలకు కూడా ఇవి బాగా ఉపయోగపడి అనుకూలమైనటువంటి గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకు నీటిలో ప్రధానంగా శానిటైజర్లో భాగంగా శాన్ఫెక్ట్ అనేటటువంటి మందుని మనం ఎకరాకి 500 ml చొప్పున మనం వాడినట్లయితే మనకు ఎప్పటికప్పుడు నీరు చిక్కబడకుండా బ్యాక్టీరియల్ లోడ్ పెరగకుండా మనకు అనుకూలంగా ఉంటుంది. బ్యాక్టీరియల్ లోడ్ ఎక్కువైపోయినప్పుడు టాక్స్ కేర్ అనేటటువంటి మందును ఎకరాకి మనం ఒక 1/2 కిలో వరకు మనం ఇవ్వడం వల్ల ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడే అవకాశం మనకు ఉంటుంది. వీటన్నిటితో పాటు మనకు మిన్ టోటల్ అనేటటువంటి మినరల్స్ మిక్చర్, ఇది ఎకరాకి ఒక 5 కిలోలు మనం అప్లై చేయడం ద్వారా మనకు చేపలకైతేనేమి రొయ్యలకైతేనేమి పాలికల్చర్లో మనకు కావాల్సినటువంటి మినరల్స్ మనకు అందించే అవకాశం మనకు ఉంటుంది. మేతలు ఓవర్ ఫీడింగ్ ఇవ్వకుండా, ఎప్పుడైనా సరే అండర్ ఫీడింగ్ వల్ల నష్టం లేదు కానీ ఓవర్ ఫీడింగ్ ప్రమాదకరం కనుక రైతులు ప్రతి 15 రోజులకు ఒకసారి ఒకరోజు మనం ఖచ్చితంగా మనం మేతలు ఆపడం అనేది చాలా మంచిది. ఈ రాబోయే వేసవ కాలంలో నీటి లోతు అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. నీటి లోతును మనం క్రమబద్ధీకరించుకోవాలి. అలానే ఈ కార్పు చేపలతో పాటు వెన్నామి రొయ్యలను వేసే పక్షంలో రైతులు ఎకరాకి కనీసం ఒక 3 HP ఏరేటర్ మనం ఉంచడం వల్ల నీటికి కావాల్సినటువంటి ప్రాణవాయువు ఉంటుంది కనుక ఈ పెరుగుదల విషయంలో మనకు అన్ని అనుకూలంగా ఉండి FCR బాగా తగ్గి రైతులకు అధిక ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రైతులకు సాగులో సూచనలతో పాటు నూతన రకాలను శాస్త్రవేత్తలు పరిచయం చేశారు. అలానే రైతులకు అందుతున్న రాయితీలు, ప్రభుత్వ పథకాల గురించి అధికారులు వివరించారు. రైతులు సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించాలని, సంఘాలుగా ఏర్పడి పంటను మార్కెట్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులతో పాటు ఆంగ్రూ ఉపకులపతి డాక్టర్ శారదా జయలక్ష్మి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గిరిజన రైతులు పండించే సహజ ఉత్పత్తులు, విలువ జోడింపు ఉత్పత్తులను స్టాళ్లు ఏర్పాటు చేసి ప్రదర్శించారు. రైతు పండించినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా మీరు పండిస్తున్నారు, అలాగే ఏ విధంగా దిగుబడి అందుతున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతం కెమికల్స్ లేని వ్యవసాయం చేయడానికి అనువైనటువంటి ప్రాంతం. స్టాల్స్ అన్నిటినీ చూసినప్పుడు ఇక్కడ రైతులకు ఏ పంటలైతే మంచి ఆదాయాన్ని ఇస్తాయో ఆ పంటలను మా యూనివర్సిటీ తరపు నుంచి మేము ప్రమోట్ చేయాలని ఆశిస్తున్నాము. కిసాన్ మేళా అంటే రైతులందరూ ఒక చోట కూడి మరింత అభివృద్ధి ఎలా కావాలని మాట్లాడుకునేటువంటి ఒక వేదిక. మనం వరి వేశాం, కానీ తక్కువ కాలంలో తక్కువ వ్యాధులతో ఎక్కువ పంటనిచ్చేటువంటి మెరుగైన రకాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూస్తే మొదటి స్టాల్లో అనేక రకాలైనటువంటి విత్తనాలను వేలాడదీశారు. జీడి మామిడికి సంబంధించినటువంటి స్టాల్స్ ఉన్నాయి. వేరే వాళ్ళు ఎలాంటివి పండిస్తున్నారు, ఎక్కువ బరువు వచ్చేటువంటి గింజలు మనం కూడా మన తోటలో కూడా ఎక్కువ బరువు ఉన్నటువంటి జీడి మామిడి గింజలు రావాలి అంటే ఏం చేయాలని వాళ్ళని మనం ప్రశ్నించాలి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.